నమస్కారం అమ్మా సృజన. గురువు గారు, కడుపుపై కానీ నాభిపై కానీ బలి పడినట్లయితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అనేసి అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు కడుపు ఉంది కదమ్మా, కడుపు ముడతలు ఉంటాయి. రామ్దేవ్ బాబా చేస్తాడు చూడు, ఈ యోగా చేసినప్పుడు కడుపు ఇలాగ లోపలికి డొక్క లాగేస్తాడు, ముడతలు కనబడతాయి. ఆ కడుపు ముడతల మీద కనుక పడితే అక్కా చెల్లెళ్ళకి కీడు కలుగుద్ది. ఎవరి మీద పడితే వాళ్ళ అక్కా చెల్లెళ్ళకి. అండ్ డైరెక్ట్ పొట్ట ఎక్కువ వచ్చిన వాళ్ళు మడతలు కాకుండా పొట్ట పైన కనపడితే ద్రవ్య లాభము అంటే డబ్బు వస్తుంది అని చెప్పబడింది. ఇక నాభి మీద కనుక బల్లి పడితే స్త్రీ సౌఖ్యం లభిస్తుంది అని చెప్పారు. అంటే మనకి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కడుపు మీద మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నా కూడా బల్లి సూచిస్తుంది. కడుపు ఇప్పుడు పొట్టకి కొంచెం పై భాగంలో కనుక పడితే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ మీకు త్వరలో వస్తున్నాయి అని చెప్పి ఇదనమాట. అలాగే కడుపు క్రింద భాగము మీకు సుఖవ్యాధులు అండ్ షుగర్ ఇలాంటి వ్యాధులు రాబోతున్నాయి అని. మనకి ఎక్కడ పడాలి? కడుపు మధ్య భాగంలో పడితే అక్కడ మాత్రమే మనకి ద్రవ్య లాభం వస్తుంది. అలాగే గురుగారు, మరి వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటారు? తలంటు స్నానం చేయాలా, చక్కగా మన ఇంట్లోనే దీపారాధన చేయాలి. అది గుడికి వెళ్ళే వాళ్ళు గుడికి వెళ్ళొచ్చు, గుడిలో కూడా చేయొచ్చు ఈ పరిహారం. గుడికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం అని ఉంటుంది, అక్కడ ఈ బియ్యాన్ని కొంచెం ఈ యొక్క మిరియాల్ని అక్కడ దానిపైన వేసేసి, లేదా ధ్వజస్తంభం దగ్గర వేసేసి, లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవుడి దగ్గర మన ఇంట్లో పూజ చేసుకుంటే అక్కడ పెట్టేసి దీపారాధన చేసేసి వాళ్ళకి నైవేద్యం కింద పెట్టేసి వచ్చేస్తే సరిపోతుందమ్మా. కడుపుపై కానీ నాభిపై కానీ బలి పడినట్టయితే ఎలాంటి దోషాలు కలుగుతాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మా.